నవ్వుతూ చూస్తున్నావు? నీకు కామెడీగా ఉందా? నాకు కాలిపోతుంది. ఇక్కడ నా వల్ల ఎవరికి యూజ్ లేదు. ఎందుకు బతుకుతున్నానో ఒక కాజ్ లేదు. నా క్యారెక్టర్ని పొడిగిస్తే తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. క్లోజ్ చేసి ఇప్పుడే ఈ క్షణమే నీ దగ్గరకు వచ్చేస్తా. అన్నయ్య, మా ఇంట్లో కరెంట్ లేదు. అసలే దీపావళి పండుగ చీకట్లో చేసుకోకూడదు. రిపేర్ కోసం నాన్నను తీసుకురమ్మన్నారు. సరే, నీ దగ్గరకు వచ్చే ముందు ఓ చిన్న సాయం చేసి వస్తా. పేమెంట్ ఏం తీసుకోను. అయినా నీ దగ్గరకు వచ్చేటప్పుడు నాకు డబ్బులు ఎందుకు? ప్రతి మనిషి జీవితం దేవుడిచ్చిన ఓ గొప్ప వరం. 25 ఏళ్లకే జీవితం మీద విరక్తితో విముక్తి కోరుకుంటున్నాడంటే ఇతని జీవితంలో ఏం జరిగింది, అసలు ఇతని కథ ఏంటో వ్యధ ఏంటో తెలుసుకుందాం. హలో గబ్బర్ సింగ్, ఇవాళ కాలేజీకి సెలవు. శృతి ఎలాగా రాదు, లోపలికి వచ్చి కూర్చో. లేకపోతే ప్రేమలో పడాల్సిన వాడివి రోడ్డు మీద పడతావు. ఇంతకు టికెట్ తీసుకున్నావా? పాస్. ఓ స్టూడెంట్ కదా. టికెట్ టికెట్ టికెట్. సంతకం పెట్టనన్నాడా? శాంక్షన్ చేయనన్నాడా? నా పేరు చెప్పావా? ఓ నరసింహనాయుడు, హలో, టికెట్. అయినా కుదరదన్నాడా? నేను రావాలా? అక్కర్లేదు, నేనే వస్తాను. తీసుకో టికెట్. మీసాలే పెరిగాయి, బుర్ర పెరగల. టికెట్ టికెట్ టికెట్. బాబు, ఏ ఊరు వెళ్ళాలి? ఈ బస్ ఆఖరిగా ఆగే ఊరు. జేబులో డబ్బులున్నాయా? నీ బ్యాగ్లో చాలా ఉన్నాయిగా. మీ అమ్మ నాన్న ఎవరు? అంటే ఎవరు? అంటే అనాథ అన్నమాట. నీ పేరేంటి? సీను. ఎవరు పెట్టారు? ఏమో తెలీదు, అందరూ అలానే పిలుస్తారు. నాతో వస్తావా? ఏమిస్తావు? చదివిస్తా. నాకు చదవద్దు. మరేం కావాలి? పని కావాలి. ఇస్తాను, కానీ ఫ్రీగా చేయను. చెయ్యక్కర్లేదులే. పనిస్తాను, భోజనం పెడతాను, బట్టలు కొనిస్తాను, పైసలు కూడా ఇస్తాను. అయితే వస్తాను. రే సీను, అన్నం పప్పు వండి అల్మార్లో పెట్టాను, ఆకలేసినప్పుడు తిను. సరే. అటు ఇటు అల్లరి చిల్లరగా తిరగకుండా ఇంటి పట్టు నుండు. ఒక్క నిమిషం. కొత్త చెప్పులు వేసుకొని వెళ్ళండి బాబాయ్. వేస్ట్ వీళ్ళ సీన్ గడ వస్తున్నాడు రా. పదండి వెళ్ళిపోదాం. అరే రే పండు, నేను కూడా ఆడతాను రా. రే అందరం కలిసి ఆడుకుందాం రా, ప్లీజ్ రా. అరే, నేను నీతో ఆడుకోవడం కాదు, మాట్లాడానని తెలిసినా కూడా నన్ను ఇంట్లో నుంచి తరిమేస్తారు. అప్పుడు నేను కూడా నీలాగే అనాథన అవుతాను రా. సారీ రా సీను. రే 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 రాజు, ప్లీజ్ రా, అందరం కలిసి ఆడుకుందాం రా, బాగుంటది రా, ప్లీజ్ రా. అమ్మెవరో నాన్నెవరో తెలియని అనాథతో నేను ఆడుకోవడం కాదు కదా, కనీసం మాట్లాడను. చల్ దుబాయ్. ఒక అమ్మకి ఒక అయ్యకి పుట్టినోడితో ఆటలాడి గెలవచ్చు, పోట్లాడి గెలవచ్చు. పుట్టాడో తెలియనోడితో ఆడి మనం ఎక్కడ గెలుస్తాం రా. పదండి. ఏరా తాగుతావా? ఇదిగో తీసుకో.
కేసు ఏదో తేడాగా ఉంది, నువ్వు పంచర్ వేసుకుని డైరెక్ట్గా స్టేషన్కి వచ్చాయి. తప్పదాగి రోడ్డు మీద పడి మమ్మల్ని ఎంత టెన్షన్ పెట్టావరా. దిగు. అరే మనం తాగేది గ్లాస్కి ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఏదో ఒక విషయం టెన్షన్ పడుతూనే ఉంటాడు. నువ్వు ఏ టెన్షన్ పడకుండా ఇంత రిలాక్స్గా కూల్గా ఎట్లుంటున్నావు నేను? నా బాధలన్నీ ఈ బ్రాందీకి వదిలేశాను, టెన్షన్స్ అన్నీ ఈ సిగరెట్కి వదిలేశాను. అందుకే కూల్గా రిలాక్స్డ్గా ఉన్నాను. సో షేర్ యువర్ ఫీలింగ్స్ విత్ సంథింగ్, నాట్ విత్ సంబడి యార్. అంటే ఈ మనుషులు నమ్ముకోవడం కన్నా ఈ మందుని నమ్ముకోవడం మేలంట, అంతేగా సీను? అంతేగా. అయితే దీన్నే నమ్ముకుంటా. అరే మా మనం ఎప్పుడు పార్టీ చేసుకున్నా పిచ్చెక్కించే కొటేషన్ ఒకటి వదులుతావు కదా, ఏది ఇప్పుడు ఒకసారి రోజులు అలాంటిదే రే. నేను ఎప్పుడు చెప్పే కొటేషన్ నీకు పిచ్చెక్కిస్తుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు చెప్పే కొటేషన్ మంచి కిక్ ఇస్తుందిరా. విను. చెప్పరా. అందరూ అంటుంటారు 40,000 ఖర్చు పెట్టి ఇంటికి రాయల్ పెయింట్ వేస్తే ఇల్లు చాలా కలర్ఫుల్గా ఉంటుందని, కానీ నేనంటాను జస్ట్ 400 ఖర్చు పెట్టి హాఫ్ రాయల్ స్టాక్ కొడితే ఈ ప్రపంచమే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని. మీరే అంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు బాబాయ్? ఏం లేదురా, చాలా కాలంగా ఈ మొక్క వంకరగా పెరుగుతుంటే తిన్నగా పెంచాలని ప్రయత్నం చేస్తున్నా. ఏదో ఒకటి చేసి ఆ సీన్ సిటీకి పంపించు, సెటిల్ అవుతాడు. ఆ తర్వాత ఓ ఇంటివాడు అవుతాడు. అప్పుడు నీ టెన్షన్ పూర్తిగా తగ్గిపోద్ది. అదిగో మాటల్లోనే వచ్చాడుగా, మాట్లాడదాం. నీ గురించే మాట్లాడుకుంటున్నాను రా. రేయ్, మన దివాకర్ బాంబర్ది జనార్దన్ నీతో పాటే పని నేర్చుకుని సిటీలో షాప్ పెట్టాడంట. అతనికి ఏదో మెకానిక్ అవసరం ఉన్నట్టుంది. 2-3 సార్లు అడిగాడంట. ఒకసారి ఆలోచించు. ఆ జనార్దన్ గారి గురించి నా దగ్గర మాట్లాడదని ఆల్రెడీ చెప్పాను కదా బాబాయ్. అయినా కామన్ సెన్స్ లేనివాడితో కలిసి పనిచేయడం కంటే ఖాళీగా కూర్చొని గోలుగిలు కూడా బెటర్ బాబాయ్. చూసావు బాబాయ్, పోనీలే పాపం దారి చూపిద్దాం అనుకుంటే మంచి మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు. వీడికి బాగా అహంకారం బాబాయ్, అహంకారం. చూడు, 10 మంది నా ముందు తల దించుకొని బతకాలనుకోవటం అహంకారం. అదే 10 మంది ముందు నేను తల ఎత్తుకొని బతకాలనుకోవటం ఆత్మగౌరవం. నాది సెల్ఫ్ రెస్పెక్ట్, నీలా సెల్ఫ్ ట్రంపెట్ కాదు.